అడియా అందరికి నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు జరిగింది, ఎందుకు భారత్ పాక్ మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఈ విషయం నాకు తెలిసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన ఒక 26 మంది పౌరుల్ని పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు అతి కిరాతకంగా నీ మతం ఏంటి అని అడిగి మరీ చంపేయడం జరిగింది. ఒక 2 ఫారినర్స్ని కూడా సేమ్ అలాగనే చంపేయడం జరిగింది. సో మొత్తం కలిపి 28 మందిని మన దేశంలోకి వచ్చి అక్రమంగా చొరబడి వాళ్ళ దేశం సంబంధించిన టెర్రరిస్టులు అతి కిరాతకంగా మనం చంపేయడం జరిగింది. దీని తర్వాత చంపేసినప్పుడు ఒక మాట అన్నారు, నీ భర్తను చంపేసా, అవసరమైతే నువ్వు వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అన్నారు ఆ టెర్రరిస్టులు. సరే, మేము మా మోడీకి చెప్పుకున్నాము. ఆ మోడీకి చెప్పిన తర్వాత జరిగిన సంఘటనలు మీరు చూశారు. పాకిస్తాన్ మొత్తం కూడా నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతుంది. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ అనేది ఇప్పుడు మొదలైంది. సీజ్ ఫైర్, ఈ సీజ్ ఫైర్కి లేకపోతే ఆపరేషన్ సింధూర్ 2.0కి ఇవన్నీ మీరు చూశారు. సో చూసినప్పుడు మనం కూడా చూడటం జరిగింది. చాలా యుద్ధాలు జరిగాయి. మన దేశంలో సంబంధించిన కొంతమంది పౌరులను మనం నష్టపోయాము, వాళ్ళ దేశం సంబంధించిన కొంతమంది పౌరులు నష్టపోయారు. ఒక 8 స్థావరాల మీద మన దేశ త్రివిధ దళాలతో కలిపి వాళ్ళ దేశంలో కొంతమంది ఒక 8 స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. ఆ 8 స్థావరాల్లో మొత్తం 107 మంది టెర్రరిస్టులు అయితే దాగున్నారు. ఆ టెర్రరిస్టులు అందరూ కూడా ఒక్కటే దెబ్బకు చనిపోవడం జరిగింది. ఎందుకంటే మన దేశం సంబంధించిన త్రివిధ దళాలు అందరూ కలిసి వాళ్ళ దేశంలో మట్టు పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ మెచ్చుకోదగిన విషయం ఏంటి చెప్పమంటారా, వాళ్ళ దేశంలో ఉన్న ఈ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపింది కేవలం ఒక మహిళలు చంపారు. ఎందుకంటే కేవలం ఎంత జరిగింది, కేవలం 27 నిమిషాల్లో జరిగిపోయింది. 27 నిమిషాల్లో 104 మందిని పొట్టను పెట్టేశారు. ఒక్కటే దెబ్బలు లేపేశారు మనలందరూ కూడా. ఎందుకంటే భారతదేశంలో అంత రగిలిపోతుంది, భారతదేశం అంత ఊగిపోతుంది. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను చంపేయాలి, పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఉండకూడదు, ఒకవేళ టెర్రరిస్టులు ఉంటే మా భారత్కి అప్పగించండి, మా భారత్ చూసుకుంటుంది అని భారత్ మొత్తం కూడా ఊగిపోయింది. సో అందుకనే మహిళల చేత మోడీ చంపేపించాడు. ఎందుకంటే నా దేశంలోకి వచ్చి నా మహిళలలో బొట్టున చురిపేశారు కాబట్టి నా దేశం మహిళలతోనే మీ వాళ్ళని చంపిస్తానని మోడీ కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకున్నట్టే సుమారు 100 మందికి పైగా చంపేశారు. గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అవర్ జవాన్లు కావచ్చు, లేకపోతే ఈ త్రివిధ దళాలు కావచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సీజ్ ఫైర్ నడుస్తుంది. యాక్చువల్గా ఈ సీజ్ ఫైర్ సంబంధించిన ఏదైతే మాటల యుద్ధం ఉంటుంది, ఇప్పుడు దాకా గన్నులు బాంబులతో యుద్ధాలు జరిగింది, ఇప్పుడు మాటల యుద్ధంతో జరుగుతుంది. ఎస్ అండ్ లైక్ ఎట్లా అంటే యుద్ధం ఆపాలా లేకపోతే యుద్ధం నడపాలా, అంతే. ఇప్పుడు ఈ ఆటతో క్లారిటీ వస్తుంది, యుద్ధం ఆపాలా యుద్ధం నడపాలా అనేది. ఎందుకంటే మరలా ఒకవేళ ఇద్దరు ఒప్పందం బాగానే ఉందనుకో, ఒప్పందం బాగున్నప్పుడు మరలా పాకిస్తాను సడన్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన చంపేయాలా, మరలా భారత్లో కొంతమంది సైనికులను లేపేయాలని చాలా కుట్రకోణంగా వాళ్ళు దాగుకొని మళ్ళీ చంపేస్తూ ఉంటారు మన బోర్డర్లోకి వచ్చి. సో అందుకనే భారత్ కూడా చాలా యాక్టివిటీస్ మొదలుపెట్టింది ఇప్పటికే. ఎందుకంటే ఏ క్షణంలో ఎలా వస్తారో తెలియదు పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు కానీ లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ కానీ. సో అందుకని కూడా భారత్ కూడా చాలా ముందడుగు వేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే సీజ్ ఫైర్ నడిచిన తర్వాత భారత్కి కొన్ని ఎగుమతులు దిగుమతులు ఆపేశారు. లైక్ ఎట్లా అంటే బంగ్లాదేశ్, పాకిస్తాను, టర్కీ ఈ 3 కూడా ఎగుమతులకు సంబంధించిన మొత్తం కూడా ఆపేపించారు. భారత్లోకి వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్లు కూడా రానివ్వట్లేదు. కనీసం భారత్లో సంబంధించిన పాకిస్తాన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ ఉండనివ్వట్లేదు. ఇక్కడ ఎవరు ఉన్నారు సరే, ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండకూడదు, బ్యాక్ టు పాకిస్తాన్ అన్నట్టుగా మోడీ నినాదం చేపట్టాడు. ఇప్పటికే సుమారు 9 లక్షల మంది పాకిస్తానీలు భారతదేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఫైనల్గా మనం చెప్పబోయేది ఏంటంటే ఇప్పటికే ఎగుమతులు దిగుమతులు ఆగిపోయినాయి. తర్వాత భారత్కు మోడీ ఒక సంచలన ప్రకటన విడుదల చేశాడు. ఎందుకంటే భారత్లో 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి త్రివిధ దళాల్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు, మన భారతదేశానికి ఆర్మీతో లేకపోతే త్రివిధ దళాలతో మనం అండగా ఉండొచ్చు అని భారత్ ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ప్రజలకు ఉత్సాహం ఉంటుంది, నేను యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి, నా దేశం కోసం నేను నిలబడాలి, సో ఖచ్చితంగా అవతల పాకిస్తాన్ వ్యక్తిని నేను చంపేయాలి అని సో వాళ్ళకి రగిలిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మోడీ ఒక ఆఫర్ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ త్రివిధ దళాలు అందరూ కలిశారు కాబట్టి భారతదేశానికి వాళ్ళందరూ కూడా అండగా ఉంటారు. 140 కోట్ల జనాభాకి ఈ త్రివిధ దళాల మీద చాలా నమ్మకం ఉంది. నా దేశాన్ని మీరందరూ కాపాడుతారు, ఖచ్చితంగా మీరందరూ నా దేశం కోసం మీరు నిలబడతారని చాలా నమ్ముతూ ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.